హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి మేము హైదరాబాద్లోని బిర్లా మందిర్కి అయితే వెళ్ళామన్నాను కదా, ఆ రోజు వీడియో. మేమేమి బిర్లా మందిర్కి ముందుగా వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకోలేదు, ఇంకా అప్పటికప్పుడు వెళ్ళాలనిపించి అయితే వెళ్ళానమాట. అది కూడా మేము వెళ్ళింది బస్సులోని. మాకైతే ఏ లొకేషన్లో స్టాప్ దిగాలి అని కూడా తెలీదు. సో బస్ డ్రైవర్ ఉంటారు కదా, వారికి ఇంకా కండక్టర్ గారికి ఇన్ఫామ్ చేసాము. సో కండక్టర్ గారు పలానా ప్లేస్ అని దించేశారు. ఇంకా అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వచ్చాము. ఆటో పై వరకు కూడా ఉంటుందంట, కానీ ఎక్కువ ఛార్జెస్ అడిగారు. సో అందుకని ఆటోలో వెళ్ళలేదు. ఇంకా కొంచెం దూరం నడుచుకుని వచ్చాను కదా, దాహం అయితే వేసింది. ఇక్కడ శ్రీదేవి గోలీ సోడా సెంటర్ అని ఉంటే అక్కడ ఒక గోలీ సోడా తాగాను. నాకు ఈ గోలీ సోడా సెంటర్ని పేరు వినగానే నాకైతే ఒక మూవీ గుర్తొచ్చింది, శ్రీదేవి సోడా సెంటర్ అని. మూవీ బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. మీలో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. ఇంకా సోడా తాగేసిన తర్వాత పైకైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, నేను ఈ 1.5 ఇయర్లోని వెయిట్ అనేది బాగా పుట్ ఆన్ అయ్యాను. సో నాకు అది నార్మల్గా ఉన్నప్పుడు తెలియలేదు, కానీ ఇలా పైకి నడిచి వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా కొంచెం నాకు ఆవేశంగా అయితే అనిపించింది. నేను చాలా రకాలే ట్రై చేస్తున్నాను వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వడానికి అన్నట్టు. సో చూడాలి, కానీ నేను ఆ టైంలో అయితే ఇబ్బంది పడ్డాననే చెప్పచ్చు. ఇంకా టెంపుల్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనకి బిర్లా మందిర్ అనేది కొండ మీద ఉంది. మనం కింద నుంచి అయితే నడుచుకుని వెళ్ళొచ్చు, ఆర్ బైక్ లేదంటే ఆటోలో కూడా వెళ్ళొచ్చు. అయితే ఈ దారి చిన్నగా ఉంటుంది. ఆ సందుకి అటు ఇటు కూడా చాలా రకాల స్టాల్స్ ఉంటాయి. లేడీస్కి సంబంధించిన థింగ్స్ ఎక్కువ ఉంటాయి, లైక్ బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ మంగళసూత్రాస్ ఇలాంటివి అయితే ఉన్నాయి. చాలా పిల్లలకి ఆడుకునే వస్తువులు కూడా చాలానే ఉన్నాయి. ఇంకా మనము దేవుడికి కావలసిన పువ్వులు లేదంటే కొబ్బరికాయ అరటిపళ్ళు ఇలాంటివి దారి పొడుగున అమ్ముతూనే ఉంటారు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. మేము దేవుడికి కొబ్బరికాయ ఇంకా ఫ్లవర్స్ అలాంటివి అయితే తీసుకుని ఇంకా పైకైతే వచ్చేసాము. కానీ పైకి వచ్చిన తర్వాత నాకు ఈ ఏరియాలోకి వన్స్ ఎంటర్ అయిన తర్వాత అనిపించింది నేనైతే చెప్తున్నాను. నా ఒపీనియన్ ఏంటంటే, ఇక్కడికి రాగానే నాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చినట్టు అయితే అనిపించింది. ఎందుకంటే చుట్టూ అంతా గ్రీనరీగా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఒక్కసారి మనము ఆ సరౌండింగ్స్లోకి ఎంటర్ అవ్వగానే మన మనసు ఆటోమేటిక్గా తేలిగ్గా అయితే అయిపోతున్న ఫీలింగ్ నాకు అనిపించింది. గుడిలోనికి వెళ్ళడానికి ముందరే మేమైతే బయట కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నాము. బికాజ్ మేము వెళ్ళింది ఈవినింగ్ టైము. సో మా దర్శనం అయ్యి మేము బయటకు వచ్చేసరికి నైట్ అయిపోతే వీడియో తీయడానికి అంత మంచిగా ఉండదు అని చెప్పేసి ముందే కొన్ని వీడియోస్ తీసుకుని ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాము. మనము టెంపుల్లోకి వెళ్ళడానికి ముందరే మనం తెచ్చుకున్న కెమెరాలు కానీ ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేయాలన్నమాట. గుడిలోకి ఎలాంటివి తీసుకుని అయితే వెళ్ళనివ్వట్లేదు. దీనివలన ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనము దేవుణ్ణి దర్శించుకున్నప్పుడు మనము ఓన్లీ దేవుణ్ణి మాత్రమే చూస్తాము. సో మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేసే అవకాశం ఉండదు. అదైతే నచ్చింది. కానీ ఇంకొకటి ఏమనిపించిందంటే, లోపల చాలా అందంగా ఉంటుందండి. బిర్లా మందిర్ గుడి లోపలంతా చాలా బాగుంటుంది. కానీ అది వెళ్ళే వాళ్ళకి ఓకే, వెళ్ళని వాళ్ళకి అసలు లోపల ఎలా ఉంటుంది అనేది తెలియడానికి వీడియో ఉంటే లేదా తీయడానికి ఉంటే బాగుండు అయితే అనిపించింది నాకు. సో మా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూసినప్పుడు నాకైతే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చారు. అంత మంచి కళగా అయితే కనిపించింది నాకు విగ్రహము. ఇంకా బిర్లా మందిర్ పై నుంచి చూస్తే కనుక మనకి సిటీ వ్యూ పాయింట్ అనేది నైట్ టైము లైటింగ్తో భలే ఉంది. నాకు వీడియో తీయాలి అనిపించింది. నేను యూట్యూబ్లో కూడా చూశాను. కిందకు వచ్చేసిన తర్వాత ఫోన్ తీసుకుని అసలు ఎవరైనా పెట్టారా వీడియో అని చూశాను. సో ఎవరో ఒకరిద్దరు పెట్టారు. సో అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళి పర్మిషన్ అడిగాను. అక్కడ ఉంటారు కదా మేనేజర్ అలాంటి వాళ్ళనైతే పర్మిషన్ అడిగితే వాళ్ళు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ లెటర్ పెట్టుకుని అప్పుడు పర్మిషన్ తెచ్చుకోవాలి. అది కూడా ఆఫ్టర్నూన్ 2 o'clockకే పర్మిషన్ ఇస్తారు అని చెప్పారు. అందుకు నాకు టైం లేదు, కుదరదు కూడా అని చెప్పేసి ఇంకా చాలా బతిమాలాము.
చెప్పాలంటే మాది యూట్యూబ్ ఛానల్. సో, ఒక వీడియో తీసుకుంటాము అని అడిగాము. అండ్ అలానే మనీ కూడా ఆఫర్ చేశాము. కానీ అక్కడున్న ఆఫీసర్స్ అస్సలు కుదరదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నారు. సో, ఇంకేం చేయలేక ఆ పక్కనే ఒక హాల్‌లా ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ చాలా రకాల బుక్స్, అలాగే దేవుడి ఐడియల్స్ చాలా అయితే ఉన్నాయి. సో, కొన్ని అడిగాము. చాలా ప్రైజీగా అయితే అనిపించి ఇంకా ఏమీ తీసుకోలేదు. ప్రసాదం మాత్రం తీసుకొని ఇంకా కిందకైతే నడుచుకుంటూ వచ్చేసాము. ముందే అనుకున్నాను కదా ఈ స్టాల్స్‌లో తీసుకోవాలి అని. సో, అక్కడికొచ్చిన తర్వాత మా అత్తయ్య కోసం బ్లాక్ బీడ్స్, మా అమ్మ కోసము ఇయర్ రింగ్స్, నాకు ఇంకా మౌనికి ఏమైనా తీసుకుందాము అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. అయితే నాకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని ఇంకా బిల్ వేయించుకుందామని అయితే లోపలికి వెళ్ళాను. లవ్లీ లోపలికి రాను అంది. అప్పటి వరకు చాలా చలాకీగా ఉన్నది. సడన్‌గా డల్ అయిపోయి అబ్నార్మల్‌గా అయితే బిహేవ్ చేసింది. తన కళ్ళు కూడా చూడ్డానికి రెడ్డిష్‌గా అయిపోయినాయి అనమాట. సో, నాకింకా డౌట్ వచ్చి ఆయనకి వెంటనే బిల్ పే చేసేసి శ్రీనునైతే షుగర్ టెస్ట్ చేయమన్నాను. నేను వీడియో తీస్తున్నాను. ఆయన కొంచెం మంది ఇలా వీడియో తీయొద్దు, తనకి ఇలా టెస్ట్ చేయడం ఇదంతా వీడియో చేయడం వలన మీరు సింపతి క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు. ఇంకొంచెం మంది మేము అది చూడలేకపోతున్నాము అంటున్నారు. కానీ నిజంగా టైప్ 1 డయాబెటీస్ ఉన్న మదర్స్ నన్ను అడుగుతున్నారు, మీరు బయటకు వెళ్ళినప్పుడు అసలు పాపకి ఏం ఫుడ్ పెడతారు? తనని ఎలా కేర్ చేస్తారు? తనకి బయట టెస్టులు చేస్తారా? ఇలాంటివి అడుగుతున్నారు. సో, వారికైనా నా వీడియో హెల్ప్ అవుతుంది అని నేనైతే చూపిస్తున్నాననమాట. ఇంకా మాకు అబ్నార్మల్‌గా అనిపించిన వెంటనే మేమైతే టెస్ట్ చేస్తున్నాము. నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ మాతో పాటు ఇన్సులిన్‌ని అండ్ అలానే టెస్ట్‌ని పట్టుకొని వెళ్తాము. ఆ రోజు లవ్లీ స్వీట్ కంటెంట్ తిన్నది తక్కువే, కానీ ఎందుకో లవ్లీ షుగర్స్ బాగా హై ఉన్నాయి. 446 అయితే నోట్ అయ్యింది. లవ్లీ అయితే ఆ రోజు సరిగ్గా ఫుడ్ తినలేదు. కానీ నేనైతే ఒకటి చెప్తానండి, మనము ఒక్కొక్కసారి షుగర్స్ అనేవి ఫుడ్ పెట్టకపోయినా కానీ పెరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మనం ఫుడ్ పెట్టినా కానీ తగ్గిపోతూ ఉంటాయి. వాటిని సపరేట్ నేమ్‌తో పిలుస్తూ ఉంటారు. ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఆ రోజు లవ్లీకి కూడా అలానే జరిగింది. మేము వెంటనే ఇన్సులిన్ అయితే ఇచ్చాము. ఇన్సులిన్ ఇచ్చేసిన తర్వాత ఇంకా లవ్లీని తీసుకుని మేము అక్కడి నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయామన్నమాట. ఈ లోపల డాక్టర్ గారికి మెసేజ్ కూడా చేశాము. ఓకే, మంచి పని చేశారు అన్నారు ఆయన కూడాని. సో, అప్డేట్ అయితే ఇచ్చాము. ఇంకా కొంచెం మంది అడుగుతూ ఉంటారు, లవ్లీకి అందరి ముందునే ఇన్సులిన్ ఇస్తారా అని. మీరే చూస్తున్నారు కదా, మేము ఏదైనా ఒక ప్లేస్ చూసుకుని ఇంకా ఇన్సులిన్ అయితే ఇచ్చేస్తామండి. ఎంతమంది ఉన్నారు, ఎవరు చూస్తున్నారు, ఇలాంటివి అయితే అస్సలు పట్టించుకోము. లవ్లీ పెయిన్ఫుల్గా ఫీల్ అవుతుందా అని కొంచెం మంది అడిగారు. మీరే చూస్తున్నారు కదా తను కళ్ళకి ఎలా అడ్డు పెట్టుకుందో. సో, తనకైతే పెయిన్ ఉంటుందండి. నేను యూజ్ చేసే నీడిల్ అయితే 0.4 mm అయినా సరే కానీ తనకి పెయిన్ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇన్సులిన్ ఇచ్చేసాం కదా. లవ్లీ అయితే హ్యాపీ ఎందుకు ఫీల్ అవుతుందంటే తనకి తెలుసు ఇన్సులిన్ ఇచ్చిన తర్వాత తనకి ఏమైనా తినడానికి ఇస్తారు అని. సో, తనేమనుకుంటుందంటే కిందకి వెళ్తున్నాం కదా, సో నాకేమైనా తినడానికి ఇస్తారు అని అయితే నవ్వుతూ కిందకి వస్తుందనమాట. అయితే తనకి తినడానికి ఏమీ కొనట్లేదు అని కొంచెము మారం అయితే చేసింది. ఇంకా తనని కూల్ చేయడానికి అక్కడ కొన్ని రకాల టాయ్స్ అమ్మే షాపులు ఉంటే వాళ్ళ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళి నచ్చిన టాయ్స్ తీసుకోమన్నాను. కానీ మేము వెళ్ళిన అన్ని ప్లేసెస్లోని కూడా టాయ్స్ అనేది ఓల్డ్ కలెక్షనే ఉంది. అంటే బాగా డస్ట్ పట్టేసి ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడే లవ్లీకి అయితే ఒక టాయ్ తీసి ఇచ్చేసి కిందకైతే వెళ్ళిపోయాము. కింద మళ్ళీ ఏదో కీ చైన్ నచ్చింది అంటే అది కూడా కొనిచ్చాము. అక్కడ నుంచి ఆటోలో వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. నాకైతే బిర్లా మందిర్లోని దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.